ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని అల్వార్దాస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో గల అల్వార్దాస్ కళాశాలలో మొక్కలు నాటి పక్షుల కోసం మట్టి పాత్రలలో నీరు, పిచ్చుకలకు గూళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా పండిన పంటలు భుజించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి ఎకో వారియర్ జేవి రత్నం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. ఎకో వైజాగ్ ను జయప్రదం చేయాలని కోరారు. అలాగే ప్రతి విద్యార్థి మొక్కలు నాటాలన్నారు. భూ ఉపరితలం వేడెక్కకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. అందరికీ శుభోదయం. ఈ రోజు చాలా పవిత్రమైన దినం. ఎందుకంటే వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ రోజుని ఆరోగ్య దినంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఒకసారి అందరూ అనండి, ఆరోగ్యమే ఆరోగ్యమే ఆరోగ్యమే. సో ఆ మహాభాగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి చేతుల్లోనే ఉంది. ఇక్కడ మనకి చూడండి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే. మన యొక్క ఆరోగ్యం ముఖ్య కారణం సరిగా నీరు తీసుకోకపోవడం, అంటే ఆరోగ్యం పాడవడానికి. అలాగే నయనానందకరమైన ఆహారం కాదు, ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. అలాగే ప్రకృతి ఆధారంగా పండించిన పంటలతో చేసినటువంటి ఆహారం చాలా అవసరం ఉంది. లేదంటే మనకి ఏమవుతుంది, మన పొట్ట చెత్తకుండి అయిపోతుంది. అలాగే ఫ్రీజర్లో నిల్వ ఉంచిన ఆహారం కానీ ప్యాకెట్ ఫుడ్ కానీ వద్దు. ఇలాంటి మంచి నినాదాలతోటి మనకి ఈ లోకల్లో ఉన్నటువంటి వరల్డ్ దాన్ని ఏమంటాం ఎన్విరాన్మెంటల్ ఆ యొక్క ఇన్ఛార్జ్ రత్నం గారు ఆధ్వర్యంలో ఈ విధంగా ఈ ఆరోగ్యపరంగా అందరూ ప్రజలు బాగుండాలని మొక్కలు నాటడం, అలాగే పర్యావరణం సంబంధించి అనేక కార్యక్రమాలు వారు యొక్క సంస్థ ద్వారా చేపడుతున్నారు. వాళ్ళకి మన అల్వార్దాస్ డిగ్రీ కాలేజ్ తరఫున, విద్యార్థుల తరఫున అందరికీ కూడా వాళ్ళకి హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు వన్ అండ్ ఆల్ కీప్ యువర్ గుడ్ హెల్త్. ప్రతి ఒక్కరూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని దృష్టిలోకి తీసుకొని తాము ఆరోగ్యంగా జీవించాలని నిర్ణయించాలని కోరుతున్నాము. అలాగే ప్రధానంగా విద్యార్థులందరూ కూడా ప్యాకెట్ ఫుడ్ తినొద్దని, ఫ్రీజర్లలో ఉన్న ఆహారం దూరంగా ఉంచాలని, అంతేకాకుండా విదేశాల నుంచి వస్తున్న మాంసానికి అలవాటు పడొద్దని, అది తినటం ద్వారా వారి శరీరాలు గుల్లైపోతున్నాయనే విషయాన్ని గుర్తించాలని కోరుతున్నాం.